గుడ్లు కోసేదానికి 15 మిషన్లా 9 రోజులు పట్టింది. అబ్బా 8,000 నన్ను 150 ట్రాక్టర్లు ఒడ్లు దోలేకి పిలిపించిన. అబ్బా 18 జేసీపీలు ఇంటి ముందర ఒడ్లేక దోసేకి. ఓహో ఓహో కాదు ఒడ్లు ఒడ్లయ్యా కాదురా ఒడ్లు అడుగు రాసి ఎన్ని రోజులు అయినాయప్ప 1.5 శాట్ అయినాయిప్ప. ఒరేయ్ ఇట్లా ఓటు మాట చెప్పుకొని ఏడ బతుకుతా ఉండవు నువ్వు. ఓటు మాటలు చెప్తానని రాత్రి మా ఊర్లో గలాట 100 మంది వచ్చినారు నా మీదకి. 100 మంది ఓ పక్క నేను ఒకనే ఓ పక్క వాళ్ళు వచ్చినారు నేను బినా. అది దేవుడు నాకు ఎంత బెల్లం ఇచ్చినాడు ఏమో. బెల్లం కాదురా బలము బల్లము. 100 మందిలో ఒకటిగా నన్ను టచ్ చేయలేదా? నో. మరి నువ్వేం చేసినావు? రీ అంత గిడేసుకోమనుకోండి ఏంటి కొట్టలే కన్నోళ్తానే. మళ్ళీ 5 గంటలకు పాస్ పోతామని ఇంటికి బి అల్దీసిన అంతే. గోపాలమ్మ చూసేసింది. బ్యాటరీ లేని నేను పోయిందిలే. గోపాలమ్మ చూసింది, పెద్ద మనుషులకు ఫోన్ చేసింది, రాండి నా వాడు అల్దీసినాడు అని. బ్యాటరీయా చెప్పరా? వాళ్ళు వచ్చినారు, కానకబర్ల బెరకొచ్చినారు కొట్టేకి. ఏమ్రా ఏట్లు తింటావా వెళ్ళిపోతావా? నాకు నిద్ర లేకుండా చేసినావు అంటే ఇంతమందితో ఎందుకు కొట్టించుకోవాలని నేను వెళ్ళిపోతా అంటే ఒక లేచి నన్ను తిట్టినాడు. ఏమిరా తప్పించుకున్నావు పో, ఎప్పుడన్నా ఇట్లా మాటలు చెప్పినావంటే లేవని. వాడు ఒకడే ఉన్నాడేమో అని వాడిని తిట్టేసి వెళ్ళిపోతామని వాడిని తిడితే నేను. మళ్ళా తిడితివా? ఏమని తిడితివి? నా కొడక నిన్నేరా ఏం నా పుట్టుకోసి నీకు భయపడి వాడిని అనింది. నేను ఉండు చెప్తా. చూపిస్తావు ఏమి నా కొడుకు అన్యా వాడిని ఏమి నాకు ఓపెన్ డైలాగ్ రాదా? ఏందో ఒకటి ఓపల్చిందనా? ఏమి నా కొడుకు అంటే ఆ మాట పెద్ద మనుషులు ఒక మాట అండి రేప. ఏమంటారా? పోరా నీ కోసము రాగిమాన రచ్చకాడా 100 మంది సభ చేరి నీకు పంచాయతీ పెట్టి నువ్వు ఈ ఊర్లో ఉండొద్దని బయట పో, ఎక్కడ ఇట్లా మాటలు చెప్పొద్దని దండిస్తే నువ్వు మళ్ళా వాడి మీదకి తిరగబడతావా? నువ్వు ఎంత టోర్రా? నువ్వు ఆ ఊరికన్నా పో, ఎవరికన్నా చెప్పుకో నీ మాటలకు మొక్కుడుతాడే వాడెంత పనికిమాల నాకు కొడుకో అని చెప్పి అదే లెక్క. ఇప్పుడు నీ మాటలకు మూగుంటుంది నేనే కదరా? నువ్వే అంటే నేను పనికిమాల కొడుకునా? అది అట్లా ఆన్లైన్లో చూడాలి పో. నువ్వెంతలకా నా కొడుకురా? నువ్వు ఏందో చెప్తాడు మూకుడుతానే నాకు పనికి మళ్ళీ కొడుకుని చేసివి గబ్బు నా కొడుక.